అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం, సినిమా ముందు కాన్ఫిడెంట్గా ఉంటాం, సక్సెస్ వచ్చిన తర్వాత భయం వచ్చేస్తుంది లైఫ్లో. అది ఒక సక్సెస్ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్, అది చాలా చాలా పేరు అన్నీ తెస్తుంది, కానీ ఎక్కడో భయం, మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్ని ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది. అది ఓజీ అనేది ఇట్స్ బీన్ ఓన్ బై పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా. సో అది ఇంకా మా చేతులు దాటి వెళ్ళిపోయాయి. అంటే ఓన్ మెర్సెండైజ్ చేసుకోవడం, బండనస్ చేసుకోవడం, టీ షర్ట్స్ అవి ఇవి, ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం. సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది, అంతే. సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు. సో ఇంకా మేము జాగ్రత్తగా ఇంకా చేయాలి, ఇంకా దారి లేదు. సో ఎక్కడ మిస్ కొట్టలేము, ఇటు అటు వెళ్ళలేము. జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో, ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి. సో సుజిత్ లైక్ బేబీ బ్రో, లైక్ లాస్ట్ 2 years ద ట్రావెల్ విత్ హిమ్, చాలా వరల్డ్ అంతా తిరిగాం, చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. బికాస్ నాకు డే 1 కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన రోజున ఇట్ విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ విల్ క్రియేట్ అన్ హిస్టీరియా ఇన్ థియేటర్స్. అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు. బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్. ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి, ఇలాంటి ఒక ఈ మోడ్, ఈ కత్తి, ఈ కటానాలు, ఈ జపాన్, ఈ మోడ్ లైక్ దిస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా. ఖుషీలో చిన్న ఫైటే మనకి ఎంత నచ్చుతుందో. సో అలాంటి ఒక సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్, హీ మేడ్ ఇట్ పాసిబుల్. అది నాకు కానీ సుజిత్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ సార్. హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఐ డోంట్ నో ఎలా స్టార్ట్ అయి ఉంటుందో ఏంటో తెలియదు. బికాస్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చాలా. బట్ man behind this is Trivikram sir. I really respect him and love him a lot, and he made it possible for us, నాకు కానీ సుజిత్ గారు కానీ. బికాస్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు వాస్ మై డ్రీమ్. నాకు 100 సినిమాలు పట్టింది Trivikram గారితో పనిచేయడం, అదే 100 సినిమాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం. బట్ Trivikram సార్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ వకీల్ సాబ్. అండ్ వకీల్ సాబ్ తర్వాత భీమ్లా నాయక్ తర్వాత బ్రో తర్వాత ఈరోజు ఓజీ. సో లాస్ట్ 4 కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో వీ ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ వీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం. ఆయన ఎలా 21 కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం. సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకీ మాకు ఈరోజు. బికాస్ ఓజీ అనేది సినిమా 2 నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి. లేదా మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వని సినిమా, ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ ఊర్లకి వెళ్ళి ప్రచారం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ప్రచారం ఏదో మీడియా ఏం కలవలేదు. బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్. వెరీ రేర్గా ఇలాంటి సినిమాలు జరుగుతాయి, వెరీ రేర్గా ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్. లాస్ట్ 2 yearsగా దే వర్ ఓనింగ్ దిస్, అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్టార్మ్ సాంగ్ కానీ, గన్స్ అండ్ రోజెస్ కానీ, సువి సాంగ్ కానీ, సో అండ్ ఎవ్రీథింగ్, ఇమ్రాన్ హాష్మి థీమ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్కమ్, సో గుడ్. అండ్ దానయ్య గారు అండ్ కళ్యాణ్ గారు డే 1 ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి, తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే, నీ వెనకాల మేము ఉన్నాం. సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానయ్య గారు. అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అమెరికా వెళ్తున్నంత వరకు ఈ వాజ్ దేర్ విత్ అస్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ నవీన్, మీ అందరికీ తెలుసు, నాది నవీన్ జర్నీ తెలుసు. సో బ్లాక్ బస్టర్ జర్నీయే మా ఇద్దరిది. అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగా, అసలు 2 months ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది, బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఈ సినిమాని ఒక షేప్లో, అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో ఎవ్రీథింగ్ హీ గాట్ ఇట్ ఆన్ బోర్డ్. అండ్ రియలీ హ్యాపీ ఫర్ నవీన్ ఈ సినిమాకు ఉండడం చాలా బలం. అండ్ ఇంకే రవికే చంద్రన్ గారు, వన్ ఆఫ్ ద ఎస్థెటిక్ కెమెరామెన్స్, మనోజ్, ఇంకా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియలీ హార్డ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇలా చూడాలని మేము 12 ఏళ్ళగా వెయిటింగ్, అంటే చాలా రోజులుగా వెయిటింగ్. సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్. సో మాకు మించి వాళ్ళ సక్సెస్ అనమాట. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. అండ్ ప్రియాంక మోహన్ ఈజ్ ఆల్సో హియర్. తను ఎంతో అసలు షీ వాస్ కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను చెప్తున్నా, అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు, అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది. షీ వాజ్ లైక్ లిటరలీ ఆన్ టీయర్స్. అంటే తనకి దే వర్ వెల్కమింగ్ ఆన్ ద థియేటర్స్. అంటే చెప్పాను, ఇది మా తెలుగు వాళ్ళ
రిసెప్షన్ ఇలా ఉంటుంది, వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు. ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ. సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్. లవ్ యూ గైస్. మాట్లాడా